అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 244. ఇక స్టోరీలోకి వెళ్తే, అక్షయ్ మాటలకు రాజేశ్వరి బాధపడుతూ ఉండడం చూసిన అన్నపూర్ణ కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి రాజేశ్వరి చేతిని పట్టుకొని ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించింది. అన్నపూర్ణ మాటలు విన్న రాజేశ్వరి ఓ క్షణం పాటు తడబడింది. ఆమె ఒక పని మనిషి ముందు ఏడుస్తున్న విషయం గుర్తు చేసుకొని వెంటనే తన కన్నీళ్లు తుడుచుకొని అంతలోనే ముఖంలోకి గర్వాన్ని తెచ్చిపెట్టుకుంటూ, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నా గురించి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు, నీ పని నువ్వు చూసుకుంటే చాలు అని గంభీరంగా అంది. అన్నపూర్ణ కంగారులో తన హద్దులు దాటి ఆమె చేతిని పట్టుకున్న విషయాన్ని గమనించుకొని వెంటనే పైకి లేచి దూరంగా జరుగుతూ, సారీ మేడం, నేను కొంచెం ఎక్కువ మాట్లాడాను, నన్ను క్షమించండి, మరోసారి ఇలా చేయను అని అంది. కానీ రాజేశ్వరి ఆమె మాటల్ని పట్టించుకోకుండా, ముందు నువ్వు నాకు ఒక పని చేసి పెట్టు అని అంది. చెప్పండి మేడం, ఇప్పుడే చేస్తాను అంది అన్నపూర్ణ. రాజేశ్వరి ప్రస్తుతం డిప్రెషన్లో ఉంది కాబట్టి అన్నపూర్ణతో మాట్లాడే ప్రయత్నం కూడా సరిగ్గా చేయకుండా సోఫాలో స్ట్రైట్గా కూర్చొని, నువ్వు వెళ్ళి నా లగేజ్ మొత్తం ప్యాక్ చేసి తీసుకొనిరా, నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పింది. ఆ మాటలు విని అన్నపూర్ణ ఆశ్చర్యపోయింది. వెంటనే ఆమె మనసులో ఏవేవో ప్రశ్నలు మొదలయ్యాయి. దాంతో రాజేశ్వరిని ఏదో అడగాలనుకుంది, నోరు తెరిచింది. కానీ అంతలోనే మనసులో ఉన్న ప్రశ్నలను ఆపుకుంటూ, అలాగే మేడం, ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పి రాజేశ్వరి గది వైపు వెళ్ళింది. కానీ ఆమె మనసులో మొదలైన ప్రశ్నలు ఆగడం లేదు. అసలు రాజేశ్వరి ఇక్కడికి ఎందుకు వచ్చిందో అన్నపూర్ణ ఊహించగలిగింది. ఆమె వయస్సు, అనుభవం రాజేశ్వరి తన కోడల్ని ఇబ్బంది పెట్టడానికి వచ్చిందని తెలుసుకునేలా చేసింది. కానీ ఇప్పుడు ఇంత హఠాత్తుగా ఎందుకు వెళ్ళిపోతానని అంటుందో ఆమెకు అర్థం కాలేదు. బహుశా అక్షయ్ సార్తో ఏదో గొడవ జరిగి ఉంటుంది అని అనుకుంటూ వెళ్ళి రాజేశ్వరి గదిలో ఉన్న వస్తువులన్నీ ప్యాక్ చేసి తీసుకొచ్చింది. అన్నపూర్ణ ఆ ఇంట్లో చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నందువల్ల రాజేశ్వరి అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఆమె ఈ మధ్య ఎంత పొగరుగా ప్రవర్తించినా ఆమె నిజమైన మనస్తత్వం అది కాదని, ఇప్పుడు కేవలం ఆ స్నేహపై అసూయతో ఇలా మారిపోయిందని అనుకున్న అన్నపూర్ణ నిజంగానే రాజేశ్వరి బాధపడడం చూసి తట్టుకోలేకపోయింది. 4 మంచి మాటలు చెప్పి ఆమెను ఓదార్చాలని అనుకుంది. కానీ ఆమె ఎలా తీసుకుంటుందో అర్థం కాక మౌనంగా ఉండిపోయింది. రాజేశ్వరి ఏం మాట్లాడకుండా వెళ్ళి కారులో కూర్చుంది. అన్నపూర్ణ సర్వెంట్ని పిలిచి ఆమె లగేజ్ను కారులో పెట్టించి వెళ్ళి రాజేశ్వరి డోర్ పక్కన నుంచుంది. అప్పుడు కారులో కూర్చొని ఉన్న రాజేశ్వరి, అన్నపూర్ణమ్మ గారు, ఇప్పుడు నా కొడుకు చిన్నప్పుడు ఉన్న అక్షయ్ కాదు, అతను తన తల్లిదండ్రుల్ని ఎదిరించేంత పెద్దవాడైపోయాడు అని అంది. ఆ సమయంలో రాజేశ్వరి ముఖం చూసిన అన్నపూర్ణకు సానుభూతి కలిగింది. ఆమె మనసులో ఎంత బాధపడుతూ ఉందో అర్థం చేసుకుంది. దాంతో ఆమె నెమ్మదిగా, మేడం, నేను ఇలా మాట్లాడుతున్నానని మీరు తప్పుగా అనుకోవద్దు. ఈ కాలం పిల్లలకు తమ తండ్రులు అనుకున్న ఆలోచనల కన్నా భిన్నమైన ఆలోచనలు ఉన్నాయి. ముఖ్యంగా అక్షయ్ సార్ లాంటి వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమించడమే కష్టమని అనుకున్నాం. కానీ ఒకసారి అతను ప్రేమిస్తే ఆమెను జీవితాంతం వదిలిపెట్టడని, ఇతరుల కన్నా భిన్నంగా ఉంటాడని మనం ఊహించలేదు అని అంది. ఆ మాటలు విన్నప్పుడు రాజేశ్వరి ముఖం వెంటనే మారిపోయింది. అది గమనించిన అన్నపూర్ణ వెంటనే టాపిక్ మారుస్తూ, మేడం, నేను అక్షయ్ సార్ని సపోర్ట్ చేసి మాట్లాడుతున్నానని అనుకోవద్దు. జరిగిన విషయం గురించి చెప్తున్నాను. అక్షయ్ బాబు చాలా తెలివైన వాళ్ళు, ప్రతి విషయాన్ని చక్కగా సర్దిద్దుకుంటారు. అలాగే స్నేహ మేడం కూడా చాలా మంచిది. ఆమె మన అక్షయ్ బాబుకి అంతలా నచ్చిందంటే తప్పకుండా ఆమెలో ఏదో ఒక ఆకర్షణ ఉండే ఉంటుంది కదా అని అంది. ఆ తర్వాత ఆమె మరో మాట మాట్లాడే ధైర్యం చేయలేకపోయింది. ఎక్కువ మాట్లాడితే మళ్ళీ రాజేశ్వరికి కోపం వస్తుందేమోనని భయపడింది. ఎప్పటికైనా ఆమె స్నేహను తన కోడలిగా ఒప్పుకోవాలని మనసులోనే ప్రార్థించింది. అన్నపూర్ణ మాటలు మౌనంగా వింది రాజేశ్వరి. కానీ ఇంతకుముందున్నంత కోపం ఆమెలో కనిపించలేదు. అయినా ఏం మాట్లాడకుండా కారులో తలను వెనక్కి వాల్చి, నువ్వు కార్ స్టార్ట్ చేయి అని డ్రైవర్తో చెప్పింది. దాంతో అక్కడి నుంచి కారు ముందుకు కదిలింది. గేటు దాటి వెళ్ళిపోతున్న ఆ కారును చూస్తూ ఉన్న అన్నపూర్ణ ఆ తర్వాత దీర్ఘంగా నిట్టూర్చి ప్యాలెస్లోకి తిరిగి వెళ్ళింది. అయినా రాజేశ్వరి ముఖంలో కనిపించిన బాధ అన్నపూర్ణను వెంటాడుతూనే ఉంది. ఆమె చాలా గాయపడిందన్న విషయం మాత్రం అన్నపూర్ణకు క్లియర్గా అర్థమైంది. తన రూమ్లోకి వెళ్తున్న అన్నపూర్ణమ్మకు స్టడీ రూమ్లో ఇంకా లైట్ వెలుగుతూనే కనిపించడంతో ఆమె ఒక క్షణం ఆ రూమ్ వైపు చూసింది. అక్షయ్ ఇంకా నిద్రపోలేదని, స్టడీ రూమ్లోనే ఉన్నాడని అర్థం చేసుకుంది.
దాంతో ఏదో ఆలోచించినట్లుగా ఆమె స్టడీ రూమ్ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత మెల్లగా డోర్పై చిన్నగా తట్టి, అక్షయ్ సార్, నేను లోపలికి రావచ్చా అడిగింది. తన తల్లితో కఠినంగా మాట్లాడి వచ్చిన అక్షయ్ కూడా స్టడీ రూమ్లో సోఫాలో కూర్చొని తలను వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు. అన్నపూర్ణ పిలుపుతో స్పృహలోకి వచ్చినట్లుగా కళ్ళు తెరిచి సోఫాలో సరిగ్గా కూర్చుంటూ లోపలికి రండి అని పిలిచాడు. అప్పుడు అన్నపూర్ణ మెల్లగా డోర్ తీసుకొని లోపలికి వెళ్ళింది. లోపల ఉన్న అక్షయ్ ముఖం కూడా అలసటగా కనిపించడంతో ఆమె మనసుకి బాధగా అనిపించింది. ఆ తర్వాత నెమ్మదిగా, సార్, రాజేశ్వరి మేడం ఇప్పుడే వెళ్ళిపోయారు అని చెప్పింది. తన తల్లి పేరు వినగానే అక్షయ్ ముఖంలో చిన్నపాటి మార్పు కనిపించింది. అయినా అతను దాన్ని కప్పిపుచ్చుకుంటూ గంభీరంగా తల ఊపి, నాకు తెలుసు అన్నపూర్ణమ్మ గారు, ఇక మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పాడు. సరే సార్ అని చెప్పిన అన్నపూర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆ స్టడీ రూమ్లో మళ్ళీ నిశ్శబ్దం అలుముకుంది. కానీ చాలా విషయాలు మారిపోయినట్లు అనిపించింది. సోఫాలో ఉన్న తన శరీరం కదలడానికి మొరాయిస్తోంది. అతను పూర్తిగా అలసిపోయినట్లుగా అనిపించాడు. కానీ అలసిపోయింది అతని శరీరమా లేక మనసా అనేది అర్థం కాలేదు. తన తల్లి రాత్రికి రాత్రి వెళ్ళిపోయిందని తెలిసినా అతను ఆశ్చర్యపోయలేదు. అతని మనసులో ఖచ్చితంగా ఇదే జరుగుతుందని ముందుగానే ఊహించాడు. ఆమె తన మాటలకు చాలా బాధపడిందని, అలాగే తన మాటల తర్వాత తన తల్లి వెళ్ళిపోతుందని కూడా తెలుసు. అయినా అతనికి వేరే మార్గం లేకపోయింది. ముఖ్యంగా డాక్టర్ చెప్పిన మాటలు విన్న తర్వాత అక్షయ్కు విపరీతమైన కోపం వచ్చింది. అక్షయ్ కంపెనీలో ఉన్న టైంలో డాక్టర్ అతనికి కాల్ చేశాడు. దాంతో వెంటనే హడావిడిగా కాల్ని లిఫ్ట్ చేసిన అక్షయ్, డాక్టర్, మీరు స్నేహను చెకప్ చేశారా? ఆమెకు ఎలా ఉంది అంటూ ఆతృతగా అడిగాడు. అప్పుడు డాక్టర్, అక్షయ్ గారు, మీరు కంగారు పడకండి. స్నేహ గారి హెల్త్ బాగానే ఉంది. కొంచెం టైంకి రెస్ట్ తీసుకుంటూ ఉంటే మీ బిడ్డ కూడా ఆరోగ్యంగా ఎదుగుతుంది అని అన్నాడు. ఆ మాట విని అక్షయ్ కొంచెం తేలిక పడుతూ, థ్యాంక్ యూ డాక్టర్ అని అన్నాడు. ఆ తర్వాత డాక్టర్ నెమ్మదిగా, అక్షయ్ గారు, నేను మీతో ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. ఇలా చెప్పడం కరెక్ట్ అవుతుందో లేదో తెలియదు, కానీ ఒక డాక్టర్గా మీకు విషయం తెలిసేలా చేయడం నా ధర్మం. అందుకే ఈ ధైర్యం చేస్తున్నాను అని అన్నాడు. ఏ విషయమైనా సరే మీరు ఆలోచించకుండా చెప్పండి డాక్టర్ అని అన్నాడు అక్షయ్. అప్పుడు డాక్టర్, అక్షయ్ గారు, ఈరోజు నేను స్నేహ మేడంను చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు మీ అమ్మగారు అక్కడికి వచ్చారు. ఆమె స్నేహ మేడం కడుపులో ఉన్న బిడ్డ మగబిడ్డనా లేక ఆడపిల్లనా అని చెప్పమని అడిగారు అంటూ మధ్యలోనే ఆగిపోయాడు. దాంతో ఫోన్లోనే డాక్టర్ ఇబ్బంది పడుతున్నాడని గ్రహించిన అక్షయ్, మీరేం చెప్పాలనుకుంటున్నారో క్లియర్గా చెప్పండి అని అడిగాడు. అప్పుడు డాక్టర్ తడబడుతూ, మేడంతో అలా ముందుగానే చెప్పడం కుదరదని, అది నేరమని చెప్పాను. దాంతో ఆమె అక్కడేం మాట్లాడలేదు. కానీ ఆ తర్వాత నేను స్నేహ మేడంకి జాగ్రత్తలు చెప్పి కిందకు దిగుతూ ఉండగా రాజేశ్వరి మేడం నన్ను చూసి నాతో మాట్లాడాలని పిలిచారు అని చెప్పాడు. ఆ మాట విన్న అక్షయ్ నుదురు అనుమానంగా ముడుచుకుంది. ఆ తర్వాత ఏం జరిగిందో అతను ఊహించలేకపోతూ, డాక్టర్, ఏం జరిగిందో పూర్తిగా చెప్పండి అని కొంచెం అసహనంగా అడిగాడు. అప్పుడు డాక్టర్, సార్, మీ మదర్ నాకు కొంత డబ్బు ఇవ్వడానికి ప్రయత్నించారు, కానీ దాన్ని తీసుకోలేదు. ఆమె ప్రవర్తనను బట్టి చూస్తే ఆమె మనసులో ఏదో ఆలోచన ఉన్నట్లు అర్థమవుతోంది అని చెప్పి ఒక క్షణం ఆగి మళ్ళీ మాట్లాడుతూ, అక్షయ్ గారు, నేను ఏదైనా ఎక్కువ మాట్లాడి ఉంటే నాకు క్షమించండి. కానీ నేను ఒక విషయం మాత్రం మీకు క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. మీరు మీ భార్యను జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. ప్రెగ్నెంట్ లేడీస్ ఈ టైంలో మరింత జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పాడు. అతని మాటలు విని అక్షయ్ ఏం మాట్లాడలేదు. దాంతో డాక్టర్ కూడా ఏం చెప్పాలో తోచలేదు. దాంతో అతను నెమ్మదిగా ఫోన్ కట్ చేశాడు. అక్షయ్ ఫోన్ను అలాగే చెవి దగ్గర పెట్టుకొని ఉండిపోయాడు. అటువైపునున్న డాక్టర్ ఎప్పుడు ఫోన్ కట్ చేశాడో కూడా అతనికి తెలియదు. ఆ క్షణంలో అతని మనసులో ఉన్నది కోపమో బాధో కూడా అర్థం కాలేదు. అప్పుడు అక్షయ్ ఆలోచిస్తూ, అదృష్టం కొద్దీ ఈ విషయం నాకు ముందే తెలిసింది. లేదంటే జరగరానిది ఏదైనా జరిగి ఉంటే అప్పుడు పరిస్థితులు ఊహించలేనంతగా మారిపోయేవి. సాధ్యమైనంత త్వరగా ఈ పరిస్థితిని చక్కదిద్దుకపోతే ఆ తర్వాత ఏదైనా పెద్ద ప్రాబ్లం వస్తుంది అని అనుకున్నాడు. అతని ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఎంత మౌనంగా ఉండాలి అని అనుకున్నా తన తల్లి స్నేహతో పదే పదే ప్రవర్తిస్తున్న తీరు ఆ రోజు అతన్ని మౌనంగా ఉండనివ్వలేదు. జరిగినవన్నీ గుర్తు చేసుకున్న అక్షయ్ నిశ్శబ్దంగా సోఫాలోనే కూర్చున్నాడు.
ఆ తర్వాత చాలాసేపటికి నెమ్మదిగా పైకి లేచాడు. స్నేహ ఇంకా నిద్రపోయి ఉండదని, తన కోసం ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉంటుందని అతనికి తెలుసు. దాంతో నెమ్మదిగా బెడ్రూమ్లోకి అడుగుపెట్టాడు. అతను వెళ్ళేటప్పటికీ స్నేహ మౌనంగా కళ్ళు మూసుకొని పడుకొని ఉంది. కానీ ఆమె ఇంకా నిద్రపోలేదు. అక్షయ్ నెమ్మదిగా వెళ్ళి ఆమె పక్కనే పడుకున్నాడు. అప్పుడే కళ్ళు మూసుకుంటున్న స్నేహ ఆ శబ్దానికి మళ్ళీ కళ్ళు తెరిచింది. ఎదురుగా ఉన్న అక్షయ్ని చూసి ఆమె పెదవులు సాగదీసి మొహమాటానికి నవ్వింది. అప్పుడు అక్షయ్ వెంటనే ఆమెను కౌగిలించుకొని, నేను నీతోనే ఉన్నాను, కంగారు పడకుండా నిద్రపో అని చెప్పాడు. స్నేహ ఏం మాట్లాడకుండా అక్షయ్ దగ్గరకు జరిగి గట్టిగా హక్ చేసుకుంది. దాంతో ఇద్దరి మధ్య నిశ్శబ్దం మాత్రమే మిగిలింది. కానీ ఇద్దరూ అలాగే ఒకరిని ఒకరు గట్టిగా హత్తుకొని ఉండిపోయారు. విశాలమైన అతని ఛాతీపై తలను ఆనించిన స్నేహకు అతని గుండె చప్పుడు స్పష్టంగా వినిపిస్తోంది. అక్షయ్ ఆమె తలపై చేవేసి నిమురుతూ ఉండిపోయాడు. చాలాసేపటి తర్వాత చివరికి అక్షయ్ కంట్రోల్ చేసుకోలేక ఆమె నుదురుపై చిన్నగా ముద్దు పెట్టాడు. స్నేహ కూడా అతని ముద్దుకు అందంగా రియాక్ట్ అయింది. అది కేవలం సాధారణ ముద్దు మాత్రమే కాదు, ఆమెకు ఒక భరోసా. ఆ క్షణంలో స్నేహ అక్షయ్ మధ్య ఉన్న బంధాన్ని ఎవరూ విడదీయలేరని అనిపించింది. వేద ఫ్యామిలీ వాళ్ళను బాధపెట్టడానికి ఎన్ని పనులు చేసినప్పటికీ వాళ్ళ మధ్య ఉన్న బంధంపై ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. ఆ క్షణం ఒకరి కోసం ఒకరు తోడుగా ఉన్నట్లు అనిపించింది. అప్పటికే అర్ధరాత్రి అవుతూ ఉండడంతో స్నేహ అక్షయ్ను హత్తుకొని అలాగే నిద్రపోయింది. కానీ అక్షయ్ మాత్రం చాలాసేపు నిద్రపోలేకపోయాడు. ఇన్ని రోజులు తన తల్లి సూటిపోటి మాటలతో స్నేహ ఎంత బాధపడిందో గుర్తు చేసుకుంటూ ఉండడంతో అతనికి నిద్ర రావడం లేదు. దాంతో అతను నిద్రపోతున్న స్నేహ ముఖాన్ని చూస్తూ ఉన్నాడు. తాను ఒక అమ్మాయితో పీకల్లోతు ప్రేమలో పడి ఆమె కోసం తన తల్లిదండ్రుల్ని కూడా ఎదిరిస్తానని అతను కూడా ఎప్పుడూ ఊహించలేదు. కాసేపటి వరకు జరిగిన విషయాలన్నింటినీ గురించి ఆలోచిస్తూ ఉన్న అక్షయ్ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. తర్వాత రోజు ఉదయాన్నే నిద్రలేచింది స్నేహ. అప్పటికే అక్షయ్ ఆఫీస్కి వెళ్ళిపోవడంతో ఆమె కొంచెం నిరాశగా అనిపించింది. కానీ అతను వర్క్లో చాలా బిజీగా ఉంటున్నాడని, ప్రాజెక్ట్ గురించి మాత్రమే కాకుండా కంపెనీలో మిగతా విషయాల్లో కూడా బిజీగా ఉండటంతో ఉదయాన్నే వెళ్ళక తప్పదని అర్థం చేసుకుంది. ఆ తర్వాత నెమ్మదిగా ఫ్రెష్ అయ్యి కిందకు దిగింది స్నేహ. రాజేశ్వరి హాల్లోనే ఉంటుందేమో అని కంగారు పడుతూ మెల్లగా దిగి వస్తోంది. అనూహ్యంగా కింద హాల్లో ఆమెకు రాజేశ్వరి కనిపించలేదు. ఆమె రాత్రికి రాత్రే వెళ్ళిపోయినట్టు స్నేహకు తెలియదు. దాంతో ఆమె కనిపించకపోవడంతో వెంటనే కిచెన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న అన్నపూర్ణతో, అన్నపూర్ణ గారు, రాజేశ్వరి ఆంటీ ఎక్కడికి వెళ్ళారు అని అడిగింది. ఆ ప్రశ్న విని అన్నపూర్ణ ముఖం కొంచెం మారిపోవడం స్నేహ గమనించింది. ఆ తర్వాత ఆమె నిట్టూరుస్తూ, రాజేశ్వరి మేడం నిన్న రాత్రి ఇంటికి వెళ్ళిపోయారు మేడం అని చెప్పింది. అక్షయ్కి రాజేశ్వరికి మధ్య జరిగిన గొడవ గురించి ఆమె ఏం చెప్పదలుచుకోలేదు. అన్నపూర్ణ చెప్పిన సమాధానం విని స్నేహ ఒక క్షణం షాక్ అయింది. కానీ వెంటనే మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ మెల్లగా వెళ్ళి డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని, ఆంటీ వెళ్ళిపోవడం మీకు కొంచెం బాధగా ఉంది కదా అన్నపూర్ణ గారు అంది. ఆ ప్రశ్నకు అన్నపూర్ణ ఏం సమాధానం చెప్పకుండా చిన్నగా నవ్వింది. స్నేహ మౌనంగా బ్రేక్ఫాస్ట్ చేస్తూ, ఆంటీ రాత్రికి రాత్రే ఇంటి నుంచి ఎందుకు వెళ్ళిపోయారు? అక్షయ్ ఆమెతో ఏదైనా గొడవ పడ్డాడా అని అనుకుంది. ఏం జరిగినా ఇప్పుడు మార్చగలిగేది ఏమీ లేదని స్నేహకు బాగా తెలుసు. అందుకే ఇక దాని గురించి ఏం మాట్లాడకుండా బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళాలని అనుకుంది. ఒక రోజంతా పూర్తిగా రెస్ట్ తీసుకోవడం వల్ల ఆమెకు ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలని అనిపించింది. అలాగే ఆమెను వెళ్లకుండా ఆపడానికి రాజేశ్వరి కూడా అక్కర్లేదు. అది ఆమెకు కొంచెం ఉపశమనం లభించే విషయం. తను ముందుగా వెళ్ళిపోయిన స్నేహ కోసం కార్తో పాటు డ్రైవర్ని కూడా నియమించాడు అక్షయ్. స్నేహ మొదట డ్రైవర్ని వద్దని చెప్పడానికి ప్రయత్నించింది. కానీ చివరికి అక్షయ్ మాటను ఒప్పుకోక తప్పలేదు. ఆ రోజు స్నేహ ఆఫీస్కి వెళ్ళి కారిడార్లో నడుస్తూ ఉండగానే రజనీష్ తన వైపు రావడం చూసింది. ఆ తర్వాత అతను ఆమెను చూస్తూనే ఆశ్చర్యపోతున్నట్లుగా ముఖం పెట్టి, నిన్న మీరు జాబ్కి రాలేదని నాకు గుర్తుంది మేనేజర్ స్నేహ, మీకేదైనా హెల్త్ ప్రాబ్లమా అని అడిగాడు. అక్షయ్ మాటలకు బాధపడుతూ వెళ్ళిన రాజేశ్వరి ఏం చేయబోతోంది? ఆఫీస్లో స్నేహను వదిలిపెట్టకుండా తిరుగుతున్న రజనీష్ అసలు ఉద్దేశం ఏమిటి? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.